శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యారాశి వారికి మీకు ఎప్పుడైతే ఈ ధనాధిపతి వ్యయాధిపతి అంటే శుక్రుడు ధనాధిపతి వ్యయస్థానంలో కేతువుతో ఎప్పుడైతే కలిశాడో అతను భాగ్యాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ధన భాగ్యాధిపతి వ్యయభావంలో ఉన్నందుకు ఈ శుక్రకేతువుల యొక్క సంబంధం మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు ఇంకా ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్లో కనుక ఎటువంటి ఈ శుక్రకేతువుల గ్రహస్థితి ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, రెండవ భావం అనేటువంటిది ధనభావము 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా ధనం సంబంధించిన విషయంలో పెద్ద మొత్తంలో ఎఫ్డీలు చేస్తున్నారా, ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, అందులో ముఖ్యంగా మెడికల్ సెక్టార్స్ కానీ, ఫ్యాషన్ రిలేటెడ్ సెక్టార్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్లో కానీ, బ్యూటీ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్
ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 1-4 సార్లు మీ యొక్క జన్మజాతకంలో ఇప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయం నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మరింత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా మీకు 12వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానంలోనే ఈ 2 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి తండ్రి గారి ఆస్తి విషయంలో, తండ్రి గారి గృహం విషయంలో కూడా ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి చేయకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి పర్టికులర్గా. మరియు అదేవిధంగా మరి దాని తర్వాత జూలై 5వ తేదీ నుంచి జూలై ఎండింగ్ వరకు అక్కడ ఉన్న తర్వాత శుక్రుడు మళ్ళీ రాశిలో కూడా వస్తాడు. అది కూడా కొంతవరకు నీచ స్థానమే అవుతుంది. కాకపోతే మరి దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి ఏంటి పరిహారము అంటే దానము, ఉలవలు బొబ్బర్లు దానం ఇవ్వడం శని మంగళవారాలు, లేదా మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి, గణపతి ఆలయం కానీ అమ్మవారి ఆలయానికి కానీ. అదేవిధంగా ఒక్కోసారి మనకు చూడండి ఆలయాల్లో రావి చెట్టు ఉంటూ దాని చుట్టూ సర్ప ప్రతిష్ఠ చేసినా ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి అక్కడంతా కొంచెం చిందరవందరగా మట్టిగా ఉంటుంది, వాటిని క్లీన్ చేయండి. అలా చేయడం వల్ల కూడా ఒక సేవ మూలంగా మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది.